జుంకో ఫ్రూటా కేస్. ఎందుకని ఈ అమ్మాయిని 100 మంది కలిసి 41 రోజులు బంధించి నరకం చూపించారు. ఎంత దారుణంగా హింసించారు అంటే అసలు కనీసం అందులో ఉన్న డీటెయిల్స్ వినడానికి అండ్ చెప్పడానికి కూడా భయం వేసేలా ఉంటాయి. అండ్ ఇలాంటి మనుషులు భూమి మీద ఉన్నారా అనిపిస్తుంది. నవంబర్ 1988 జుంకో అనే 17 ఏళ్ల జాపనీస్ అమ్మాయి తన స్కూల్ అయిపోగానే అటు నుంచి అటే పార్ట్ టైం జాబ్ కి కూడా వెళ్ళి అది కూడా కంప్లీట్ చేసుకుని ఇంటికి తన సైకిల్ మీద వెళ్తుంది. కరెక్ట్ గా టైం నైట్ 8:30 అవుతుంది. ఆమె సైకిల్ ని ఫాలో అవుతూ ఒక 4 అబ్బాయిలు వస్తున్నారు. ఆమె దాన్ని అబ్జర్వ్ చేయకుండా డైలీ తను వెళ్లే దారి అవ్వడంతో ధైర్యంగానే ఉంది. కానీ సడన్ గా చాలా తక్కువ మంది ఉండే ఒక ప్లేస్ వచ్చేసరికి ఈ 4 కూడా ఆమెకి దగ్గరగా వెళ్లిపోయి ఆమె సైకిల్ ని తన్ని ఆమెని కింద పడేశారు. పైకి లేచి వాళ్ళని తిడుతున్న ఆమెతో ఈ 4 కూడా మిస్బిహేవ్ చేయడం స్టార్ట్ చేశారు. కరెక్ట్ గా అదే టైంకి ఆ దారిలోనే వెళ్తున్న హిరోషి మియానో అనే అతను ఇది చూసి చాలా ఫాస్ట్ గా పరిగెత్తుకుంటూ ఈ గ్రూప్ దగ్గరకు వచ్చి వాళ్లతో గొడవపడి వాళ్ళని అక్కడి నుండి పంపేశాడు. అతని ఫేస్ ని చూసిన జుంకోకి ఇతను ఎవరు అని తెలిసింది. ఎందుకంటే జుంకో చదివే అదే స్కూల్లోనే ఇతను కూడా చదివేవాడు. సో ఆల్రెడీ తెలుసు కాబట్టి అతను ఏమన్నాడంటే మళ్ళీ వాళ్ళు ఎక్కడైనా ఆగుతారేమో నీ కోసం ఇంటి వరకు తోడొస్తా, నీకు ఓకేనా అని అడిగాడు. ఆల్రెడీ అక్కడ ఫేస్ చేసిన దానికి భయపడిన జుంకో సరే అంది. ఇద్దరు కూడా నడుస్తున్నారు. జుంకో సైకిల్ ని హిరోషి చేత్తో తోసుకుంటూ వస్తున్నాడు. అయితే వాళ్ళు మాట్లాడుకుంటున్న మధ్యలో జుంకోతో హిరోషి ఏమనుకోకు, ఇక్కడికి దగ్గరలోనే మా ఇల్లు, ఒక చిన్న బుక్ ఉండిపోయింది, అది తీసుకోవాలి, వెళ్ళి తీసుకున్నట్టు నుండి వెంటనే మీ ఇంటి వరకు వస్తాను అన్నాడు. దాందేముంది, హెల్ప్ చేసిన అతనే కదా అనుకుని జుంకో ఓకే చెప్పేసింది. ఇద్దరు కూడా వేరే దారిలో నడుస్తున్నారు. కొంచెం సేపుకి ఒక పాతబడిన గోడం దగ్గర ఆగారు. జుంకోకి ఏం అర్థం కాలేదు, ఇదేంటి ఇక్కడికి వచ్చామని చెప్పి. అండ్ అప్పటి వరకు ఆమె పక్కన మంచిగా ఉన్న హిరోషి సడన్ గా ఆమెని లోపలికి ఈడ్చుకుంటూ వెళ్లి మానభంగం చేయడానికి ట్రై చేస్తున్నాడు. ఎలా ఒక నార్మల్ నైట్ నుండి జుంకో లైఫ్ మారిపోయింది. ఎందుకని ఆమె మీద సడన్ గా హిరోషి దాడి చేశాడు, ఎందుకని ఆమెని 41 రోజులు బంధించి డిఫరెంట్ ప్లేసెస్ మారుస్తూ సుమారు 120 మందికి పైగా అబ్బాయిలతో మానభంగం చేపించారు. ఎంత ఘోరంగా చేశారంటే ఆమె కండిషన్ ని ఒంటి మీద ఒక్క ప్లేస్ వదలకుండా బ్రతికుండగానే నరకం చూపించారు. అండ్ ఒక పక్కన మానభంగం చేస్తూనే ఇంకో పక్కన ఒంటిని కాలుస్తూ చాలా ఐటమ్స్ ని వాడుతూ ఎందుకు ఇంతలా హింసించారు. అండ్ ఇంత దారుణంగా ఒక ఆడపిల్లని ఇంట్లో పెట్టి ఇలా చేస్తుంటే అదే ఇంట్లో ఉంటున్న వాళ్ళ పేరెంట్స్ ఎందుకని ఆపడానికి చూడలేదు. 2 సార్లు పోలీసులకి కాపాడే ఛాన్స్ వచ్చినా కానీ ఎందుకు కాపాడలేకపోయారు. ఇలాంటి సిచ్యువేషన్ మీకు వస్తే ఏం చేయాలి? ఇలా చాలా విషయాలు ఉన్నాయి వీడియోలో. సో ఎండ్ వరకు చూడండి. అండ్ చాలా డిస్టర్బింగ్ కంటెంట్ ఇది. సో జాగ్రత్తలు తీసుకుని చూడండి. అండ్ మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్. మీ అందరి సపోర్ట్ వల్ల రోజుకి గ్రో అవుతున్నాం. చిన్నగా వేస్తున్న ఈ అడుగులు ఇలాగే కంటిన్యూ అవుతూ మన ఫస్ట్ టార్గెట్ చిన్నదే పెట్టుకుందాం, 10K సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వాలి అని. సో కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, తొందరగా 10K రీచ్ అవుదాం. అండ్ లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అది మీకు చిన్న లైక్ అవ్వచ్చు కానీ నాకు చాలా పెద్దది. అండ్ లేట్ చేయకుండా లెట్స్ క్రాక్ ద కేస్. నవంబర్ 25, 1988 ఆ రోజు నైట్ ఏం జరిగిందో తెలుసుకునే ముందు మనం ఈ జుంకో అండ్ హిరోషి ఎవరు, వీళ్ళ మధ్య ఉన్న రిలేషన్ ఏంటి అని చూస్తే ఇంకా క్లారిటీగా అర్థమవుద్ది. మిసాటోలో ఉన్న ఒక నార్మల్ ఫ్యామిలీలో పుట్టిన అమ్మాయి జుంకో ఫరూటా. ఎగ్జాక్ట్ డేట్ చెప్పాలి అంటే 1971లో పుట్టింది. అయితే ఈమెకి 2 బ్రదర్స్ కూడా ఉండేవాళ్ళు. చాలా నార్మల్ ఫ్యామిలీ. అండ్ అదే ఏరియాలో కొంచెం దూరంలో ఉన్న యోషియో మినామి హై స్కూల్లో ఈమెని జాయిన్ చేశారు. స్కూల్లో చాలా బాగా చదువుకునే అమ్మాయిలలో జుంకో కూడా ఒకటి. అప్పటికి తన ఏజ్ 17 ఇయర్స్ మాత్రమే. యూజువల్ గా ఆ టైం పీరియడ్ లోనే జపాన్ లో చాలా మంది చెడు అలవాట్లు కూడా చేసుకుంటూ ఉంటారు. అండ్ ఈవెన్ వీళ్ళ క్లాస్ లో కూడా కొంతమంది ఇలాంటి వాళ్ళు ఉన్నారు. కానీ జుంకో మాత్రం అసలు ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ కూడా లేకుండా చాలా మంచిగా ఉండేది. అండ్ చదువులో కూడా ఫస్ట్ ఉండేది. ఈవెన్ ఇప్పుడు హై స్కూల్ అయిపోగానే ఆమెకి రెడీగా జాబ్ కూడా ఉంది. అండ్ ఈ రీజన్స్ వల్లే ఆమెని అందరూ కూడా ఇష్టపడేవాళ్ళు. ఆ ఇష్టపడిన వాళ్ళల్లో హిరోషి కూడా ఉన్నాడు. ఇతను జుంకోకి క్వైట్ ఆపోజిట్. మొత్తం అన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి. అండ్ ఈవెన్ జాయిన్ అయింది ఈ స్కూల్లోనే, కానీ స్కూల్ అతన్ని పంపించేసింది ఇక్కడ ఉండొద్దు అని చెప్పి. అంత వైలెంట్ గా బిహేవ్ చేసేవాడు. ఒక రకంగా చెప్పాలి అంటే అందరినీ కూడా ఏడిపిస్తూ అజమాయిషి చాలా ఇస్తూ ఉండేవాడు. అండ్ స్కూల్ వెళ్ళిపోమన్నా కానీ అదే స్కూల్ బయట ఆ స్కూల్లో చదివి ఇంకొంతమందిని వేసుకుని తిరుగుతూ స్కూల్ బయట నిల్చుని ఇక్కడికి వెళ్లే వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉండేవాడు. అండ్ మరి అతను ఎవరు ఏం చెయ్యలేదా అంటే, స్కూల్లో వాళ్ళు ఏం యాక్షన్ తీసుకోలేదా అంటే, యాక్చువల్లీ హిరోషి యకూజా అనే ఒక అండర్ వరల్డ్ మాఫియా
మాఫియా మెంబర్. దీని గురించి జస్ట్ కొంచెం చెప్తా మీకు. మీరు ఎప్పుడైనా ఒక మాఫియా గురించి వింటే మహా అయితే అది ఒక 50 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయింది ఆర్ 100 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయింది అని వినుంటారు. కానీ యకుజా ఆల్మోస్ట్ 400 ఏళ్ల క్రితం జపాన్ లో ఈడో పీరియడ్ లో స్టార్ట్ అయింది. అంటే అది సామురైస్ పీరియడ్. ఆ టైంలో బకుటా అనే ఒక జోదం ఆడించే గ్రూప్ ఉండేది. అండ్ ఇంకో పక్కన టెకియా అనే దొంగలించిన వస్తువులు అమ్మే గ్రూప్ ఉండేది. అయితే ఆ టైంలో ఏంటంటే ఈ 2 గ్రూపులు కూడా కలిసిపోయి ఫామ్ చేసిన అతి పెద్ద గ్రూప్ యకుజా. అప్పటి నుండి కూడా కాలంతో పాటు జపాన్ రూట్స్ లో బ్లెండ్ అయిపోయింది యకుజా. బార్స్ దగ్గర నుండి పెద్ద పెద్ద కంపెనీస్ వరకు, గవర్నమెంట్ నుండి పోలీస్ అండ్ కార్పొరేట్ వరకు మొత్తం వీళ్ళ కంట్రోల్లోనే ఉండేవి. ఎంత భయపెట్టింది అంటే ఇది ప్రతి ఇయర్ పోలీసులు అఫీషియల్ గా ఎవరెవరు యకుజాలో మెంబర్స్ అని చెప్పి ఒక లిస్ట్ వదిలేదు పబ్లిక్ గా. అండ్ ఆ లిస్ట్ లో ఎవరున్నారు అని చూసుకుని పబ్లిక్ వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తూ వాళ్ళతో జాగ్రత్తగా ఉంటారు. అండ్ 1960 నుండి 2000 టైంలో అయితే సుమారు 180,000 మంది యకుజా మెంబర్స్ ఉండేవాళ్ళు. అండ్ ఈ ఇన్సిడెంట్ 1980లో జరిగింది. ఈ యకుజాలో ఒకడు ఈ హిరోషి. సో అందుకే అతను అంటే అందరూ కూడా భయపడేవాళ్ళు. అతన్ని ఏమైనా అంటే యకుజా వస్తదేమో అని. అలాంటి హిరోషికి అమ్మాయిల పిచ్చి కూడా ఉండేది. అండ్ అలాగే ఒక రోజు జుంకోని కలిసి ఆమెని ఇష్టపడుతున్నా అని చెప్పాడు. దానికి జుంకో ఏం ఓవర్ గా రియాక్ట్ అవ్వకుండా చాలా క్యాజువల్ గా నాకు ఇలాంటివి ఇష్టం లేదు అని చెప్పి నో చెప్పేసింది. హిరోషి కూడా అక్కడ నుండి వెళ్ళిపోయాడు. అయితే అదే హిరోషి ఇప్పుడు జుంకోని ఈ రౌడీల నుండి కాపాడి ఆమెను ఇంటికి డ్రాప్ చేస్తా అని చెప్పి మధ్యలో ఇంటికి వెళ్ళి ఒక బుక్ తీసుకోవాలి అని చెప్పి ఆమెను ఎవ్వరూ లేని ఒక గోడౌన్కి తీసుకెళ్లి అక్కడ ఎందుకు మానభంగం చేస్తున్నాడు అని చెప్పి జుంకోకు అప్పటికి అర్థం కాలేదు. అదేంటి ఇప్పటి వరకు మంచిగా ఉండి కాపాడాడు అనుకున్న ఇతనే ఇప్పుడు బలవంతం చేస్తున్నాడు అని చెప్పి గట్టిగా అరవడం స్టార్ట్ చేసింది. యాక్చువల్లీ ఇది మొత్తం ప్లాన్ చేసిందే ఇతను. ఎందుకంటే జుంకో రిజెక్ట్ చేసిన తర్వాత హిరోషి దాన్ని ఒక అవమానంగా అనుకున్నాడు. ఇంత అవమానం చేసిన జుంకోని వదలకూడదు అని ఫిక్స్ అయ్యాడు. ఎలా అయినా పగ తీర్చుకోవాలి అని అనుకున్నాడు. అండ్ కొన్ని రోజులు వెయిట్ చేసి కరెక్ట్ గా ప్లాన్ చేసుకుని ఇతని ఫ్రెండ్స్ ని ఆ అమ్మాయిని ఆట పట్టించమని చెప్పి పంపించాడు. అండ్ వాళ్ళు అలా హెరాస్ చేస్తుంటే అక్కడికి ఇతను వచ్చి ఆ అమ్మాయి ముందు ఆమెని సేవ్ చేస్తున్నట్టు నటించి ఈ అమ్మాయిని నమ్మించి అతనితో తీసుకెళ్లాడు. జుంకో ఏమో ఇతను మారిపోయాడేమో అనుకుంది. కానీ ఇప్పుడు సడన్ గా అతనే ఇలా మానభంగం చేస్తున్నాడు. బ్రతిమాలుతున్నా వినకుండా ఆమెను అనుభవించిన తర్వాత ఇప్పుడు హిరోషి అతనికి ఉన్న యకుజా కనెక్షన్స్ గురించి చెప్తూ ఇప్పుడు అతను చెప్పినట్టు చేయకపోతే ఆమెని చంపేస్తా అని చెప్పి బెదిరించాడు. జుంకోకి ఏం అర్థం కాలేదు. ఈ నరకం ఇక్కడతో అయిపోయింది వదిలేస్తాడు అని అనుకుంటుంది. కానీ మళ్ళీ ఇతను చెప్పినట్టు చెయ్యాలి అంటే ఏం చెయ్యాలి అని చెప్పి ఇంకా ఎక్కువ భయపడుతుంది. అప్పుడు హిరోషి ఆమె దగ్గరకు వచ్చి అతనితో పాటు ఒక హోటల్ కి రావాలి, అక్కడ అతని కోరిక ఇంకోసారి తీర్చాలి అని చెప్పాడు. అప్పటికి జుంకో రేపు తప్పకుండా వస్తాను అని చెప్తూ అతన్ని నమ్మించడానికి ట్రై చేసింది. కానీ హిరోషి మాత్రం లేదు, ఈ రాత్రే వెళ్ళాలి అని చెప్పి ఆమెను ఒక హోటల్ కి తీసుకెళ్లాడు. అక్కడ మల్టిపుల్ టైమ్స్ మానభంగం చేస్తూనే ఉన్నాడు. అంత చేసిన తర్వాత కూడా అతను సాటిస్ఫై అవ్వలేదు. ఇంకా ఏదో చెయ్యాలి, ఈమెని వదలకూడదు అని చెప్పి అతని ఫ్రెండ్స్ అయిన జోయి అండ్ యసుషికి టెలిఫోన్ లో కాల్ చేశాడు. వాళ్ళతో ఇప్పుడు జుంకోని ఏం చేద్దాం అని చెప్పి ఆల్మోస్ట్ అరగంట డిస్కస్ చేశాడు. నెక్స్ట్ డే మార్నింగ్ అయింది. జుంకో ఇంకా ఇంటికి వెళ్ళిపోవచ్చు అనుకుంటూ ఉంది. కానీ ఆమెను తీసుకుని హోటల్ బయటకు వచ్చి ముందున్న ఒక పార్క్ లో వెయిట్ చేస్తున్న జోయి, యసుషి అండ్ మినాటో దగ్గరికి తీసుకొచ్చాడు. ఇప్పుడు వీళ్ళ ముగ్గురు కూడా జుంకోని బెదిరించడం స్టార్ట్ చేశారు. ఏమని అంటే నీ ఇంటి అడ్రస్ కూడా మాకు తెలుసు, ఇప్పుడు నువ్వు మాతో పాటు రాకపోతే నీ ఇంటికి వెళ్ళి నీ పేరెంట్స్ ని అండ్ నీ బ్రదర్స్ ని కూడా యకుజాతో చంపేస్తామని చెప్పారు. ఇప్పుడు వచ్చి మమ్మల్ని కూడా హ్యాపీ చేస్తే అందరినీ వదిలేస్తామని చెప్పారు. జుంకోకి మళ్ళీ పెద్ద షాక్ ఇది. వదిలేస్తారు అని అనుకుంటే ఇప్పుడు ఇంకో ముగ్గురు వచ్చి ఇంట్లో వాళ్ళని చంపేస్తామని బెదిరిస్తున్నారు ఏంటి అని. అండ్ వాళ్ళు ఎంతలా భయపెట్టారు అంటే ఆమె అక్కడే ఏడవడం మొదలు పెట్టింది. కానీ ఒక్కసారి వాళ్ళు ఏడుపు ఆపు అనగానే సడన్ గా నోరు మూసేసుకుని కళ్ళల్లో నీళ్లతో నిలిచిపోయింది. యాక్చువల్లీ ఇదే ప్లాన్ ని వాళ్ళు నైట్ డిస్కస్ చేసుకున్నారు. ఇప్పుడు ఆమెని ఈ నలుగురు కలిసి మినాటో వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు. అండ్ వాళ్ళ ఇంట్లో పై ఫ్లోర్ లో ఉన్న రూమ్ లో ఉంచుదాం అనుకున్నారు. అండ్ మినాటో పేరెంట్స్ కి డౌట్ రాకుండా ఈమెను మినాటో గర్ల్ ఫ్రెండ్ లాగా యాక్ట్ చేయమని చెప్పారు. అలా మినాటో ఇంటికి వెళ్ళాక 2 రోజులు కూడా ఈ నలుగురు వాళ్ళకి కావాల్సినప్పుడల్లా అక్కడికి వచ్చి ఆమెని మానభంగం చేసి వెళ్లేవాళ్ళు. ఇంకో పక్కన జుంకో వాళ్ళ పేరెంట్స్ ఆమె కోసం వెతుకుతూ పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చారు. పోలీసులు స్కూల్ వరకు వచ్చి ఎంక్వైరీ చేస్తున్నారని తెలిసిన ఈ నలుగురు వెంటనే ఇంటికి వచ్చేసి జుంకోతో తన పేరెంట్స్ కి కాల్ చేసి తన ఇంట్లో నుండి పారిపోయింది, వేరే ఫ్రెండ్ తో హ్యాపీగా ఉంది అని చెప్పమన్నారు. అండ్ వెతకడం ఆపమని కూడా ఆమె నోటితోనే చెప్పించారు. దాంతో ఆమె పేరెంట్స్ కంప్లైంట్ వెనక్కి తీసుకుని సేఫ్ గానే ఉంది అనుకున్నారు. అండ్ మళ్ళీ తనే వస్తదేమో అనుకున్నారు. అండ్ జుంకో కూడా అప్పటికి వీళ్ళు వదిలేస్తారు అనే థాట్ లోనే ఉంది. కానీ ఈ రోజు నుండి వాళ్ళు జుంకోకి ఇంకా దారుణంగా నరకం చూపించడం మొదలు పెట్టారు. ఎందుకంటే ఈమె గురించి వెతికే వాళ్ళు కూడా ఇప్పుడు ఎవరు లేరు. ఈమెను ఏం
ఏం చేసినా కానీ ఎవరు అడగరు అని చెప్పి వాళ్ళకు ఒక ధైర్యం వచ్చింది. అండ్ అట్ ద సేమ్ టైం మినాటో వాళ్ళ ఇంట్లో వాళ్ళకు కూడా ఈ అమ్మాయిని వీళ్ళు ఎత్తుకొచ్చారు అని చెప్పి తెలిసిపోయింది. అండ్ తెలిసిపోయింది కదా, ఆమెని సేవ్ చేస్తారు అనుకుంటే ఇక్కడే హ్యూమన్స్ లో ఇంకో డార్క్ సైడ్ మీకు తెలియాలి. ఈ పేరెంట్స్ ఇప్పుడు పోలీసులకి చెప్పకుండా సైలెంట్ గా ఉండిపోయారు. అండ్ జరిగేది మొత్తం కూడా చూస్తూ ఉన్నా కానీ ఏం పట్టించుకోకుండా ఉన్నారు. ఎక్కడిప్పుడు ఇది బయటికి వస్తే వాళ్ళ ఫ్యామిలీ పరువు పోతదేమో, లేదంటే యకూజా ఏమైనా చేస్తదేమోనని చెప్పి. అండ్ ఇన్ఫాక్ట్ ఈ ఇంట్లో వాళ్ళే జుంకో ఎస్కేప్ అవ్వకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. దాంతో ఈ నలుగురు కూడా ఆమెని వాళ్ళ ఆట బొమ్మలాగా వాడుకోవడం స్టార్ట్ చేశారు. ఒకరి తర్వాత ఒకరు మానభంగం చేయడం దగ్గర నుండి ప్రతిరోజు కూడా వాళ్ళ ఫ్రెండ్స్ ని ఒక్కొక్కరిని పిలిచి వాళ్ళకి జుంకోని ఆఫర్ చేసేవాళ్ళు. ఇలా ఆమెను ఎత్తుకెళ్లిన 7 days లోపే ఈ నలుగురు కాకుండా సుమారు 30 మంది వచ్చి ఆమెని మానభంగం చేశారు. ఈ 7 days మార్క్ దాటిన తర్వాత ఇంకా అసలు హ్యుమానిటీ అనే దాన్ని పక్కన పెట్టేశారు. జుంకోని 24/7 బట్టలు లేకుండానే ఉంచేవాళ్ళు. అండ్ అలా ఉంచి వాళ్ళకి నచ్చినవి చేస్తూ ఒక ఆట బొమ్మలాగా ఆడుకునేవాళ్ళు. అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ ని ఇంకా ఎక్కువ మందిని తీసుకురావడం స్టార్ట్ చేశారు. ఒక్క రోజులో కనీసం 12 మంది వచ్చేవాళ్ళంట. అండ్ షాకింగ్ గా ఇలా వచ్చే వాళ్ళలో అమ్మాయిలు కూడా ఉండేవాళ్ళంట. వాళ్ళు వచ్చి ఇలా ఒక అమ్మాయిని హింసిస్తుంటే అది చూసి ఆనందపడేవాళ్ళంట. ఈ నరకం జుంకోకి రోజుకి కూడా పెరిగిపోతూనే ఉంది. వాళ్ళు ఆమెను కొట్టడం దగ్గర నుండి ఆమె లోపల ఐరన్ రాడ్స్, గ్లాస్ బాటిల్స్, బ్యాంబూ అండ్ ఈవెన్ లైట్ బల్బ్ లాంటి వస్తువుల్ని కూడా పెట్టేవాళ్ళు. అసలు ఏమేం పనులు చేయకూడదో అన్నీ కూడా ఆమెతో చేసేవాళ్ళు. ఇంకా కొట్టడం విషయానికి వస్తే ఆమెను అసలు ఒక మనిషిలా కూడా ట్రీట్ చేసేవాళ్ళు కాదు. ఏ వస్తువుతో పడితే దాంతో కొట్టేవాళ్ళు. అండ్ ఆమెని సీలింగ్ కి వేలాడదీసి పంచింగ్ బ్యాగ్ లో వాడుకునేవాళ్ళు. ఇది ఆ నలుగురితో పాటు ఆ వచ్చిన వాళ్ళు కూడా చేసేవాళ్ళంట. అండ్ ఒకవేళ వాళ్ళు చేయకపోతే వాళ్ళని చెయ్యమని కూడా వీళ్ళే ఎంకరేజ్ చేసేవాళ్ళంట. అండ్ అప్పటికి జుంకోకి వీళ్ళు ఆమెను వదలరు అని అర్థమయ్యి ప్లీజ్ నన్ను చంపేయండి అని చెప్పి బ్రతిమాలేదంట. అయినా కానీ వాళ్ళు కనీసం జాలి కూడా చూపించకుండా సరిగ్గా తిండి కూడా పెట్టేవాళ్ళు కాదంట. అయితే ఒక రోజు ఏమైంది అంటే జుంకోని అనుభవించడానికి తత్సియో అండ్ కాయ్ అని ఇద్దరు వచ్చారు. వీళ్ళిద్దరూ ఏంటంటే ఆల్రెడీ ఇంతకు ముందు కొన్ని డేస్ బ్యాక్ కూడా వచ్చి జుంకోని అనుభవించి వెళ్లారు. కానీ ఇప్పుడు జుంకో ఉన్న కండిషన్ ని చూసి వాళ్ళు షాక్ అయ్యారు అండ్ జాలి పడ్డారు కూడా. కానీ ఇంకో పక్కన హిరోషి వీళ్ళ చేత కూడా జుంకోని హింసించమని చెప్పి బలవంతం చేశాడు. అతనికి నో చెప్పలేక వీళ్ళు కూడా జుంకోని కొట్టి అక్కడ నుండి బయటకు వచ్చేశారు. అయితే వన్స్ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇద్దరికి కూడా చాలా గిల్టీగా అనిపించింది. అండ్ జుంకోని అలా చూసి తనకి హెల్ప్ చేయాలి అనుకున్నారు. దాంతో పోలీసులకు ఒక అనానిమస్ కాల్ చేసి పలానా అడ్రస్ లో ఒక అమ్మాయిని హింసిస్తున్నారు అని చెప్పి ఇన్ఫార్మ్ చేసి వెంటనే కాల్ కట్ చేసేశారు. ఇది జుంకో సేవ్ అవ్వడానికి వచ్చిన ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. అయితే ఇలాంటి అనానిమస్ కాల్ ని పోలీసులు సీరియస్ గా తీసుకోకుండా జస్ట్ అసలు అక్కడ ఏం జరుగుతుంది అని చెప్పి వెళ్ళి చూద్దాం, ఒకవేళ నిజమైతే యాక్షన్ తీసుకుందాం, లేదంటే లేదు అనుకున్నారు. వెళ్ళి డోర్ కొట్టారు. మినాటో వాళ్ళ మదర్ డోర్ ఓపెన్ చేశారు. ఆమెని పోలీస్ ఎంక్వైరీ చేస్తే అసలు ఇక్కడ అలాంటి అమ్మాయే లేదు, అలా ఎందుకు జరుగుద్ది అని చెప్పి డౌట్ ఉంటే లోపలికి రండి అని కూడా పిలిచింది. ఈమె ఎంత కాన్ఫిడెంట్ గా మాట్లాడింది అంటే పోలీస్ కూడా ఓకే, ఈమె ఎంత కాన్ఫిడెంట్ గా చెప్తుంది అంటే అది ఫేక్ కాల్ అయ్యి ఉంటది అని చెప్పి సారీ చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోయాడు. దీని తర్వాత నుండి జుంకోకి వాళ్ళు పెట్టే నరకం ఇంకా డబుల్ అయింది. ఏంటి పైన చెప్పిన దానికన్నా ఇంకా దారుణమైన నరకం ఉంటదా అనుకుంటే వీళ్ళు చేసిన పనుల్లో ఒకటి చెప్తాను. దారుణంగా ఆమె లోపల చిన్న ఫైర్ క్రాకర్స్ ని కూడా పెట్టేవాళ్ళు. అండ్ అలా పెట్టి వాటిని పేల్చేవాళ్ళు. అండ్ ఆ ఒక్క ప్లేస్ లోనే కాకుండా నోట్లో అండ్ ఈవెన్ చెవిలో కూడా పెట్టేవాళ్ళు. దానివల్లే ఆమెకి వినిపించడం కూడా సరిగ్గా వినిపించకుండా పోయింది. ఈమెని ఎంతలా హింసించారు అంటే వాష్రూమ్ పై ఫ్లోర్ లో ఉండేది. ఈమెను ఒకవేళ కింద పడేస్తే అక్కడ నుండి ఆమె పైకి వెళ్ళడానికి సుమారు అరగంట నుంచి గంట పట్టేదంట. అంత దారుణంగా ఉంది ఆమె కండిషన్. అయితే డిసెంబర్ మంత్ ఎండింగ్ అది. ఒక రోజు ఈ నలుగురు కూడా మత్తు మందులు తీసుకుని జుంకోని పై రూమ్ లో హింసించిన తర్వాత అందరూ నిద్రలో ఉన్నారు. దాంతో ఈమె చాలా కష్టపడి అలాగే నిదానంగా నడుచుకుంటూ కింద ఫ్లోర్ లో టెలిఫోన్ దగ్గరికి వచ్చి పోలీసులకి డైల్ చేసింది. ఆమెకి ఎక్కడో మూలన రింగ్ అవుతున్నట్టు వినిపిస్తుంది. ఎవరో ఆన్సర్ చేశారని తెలియగానే సార్ అని అనబోతూ ఉండగానే ఆ నలుగురిలో ఒక అతను వెనక నుండి వచ్చి జుంకో నోరు నొక్కేసి ఫోన్ లాగేసుకున్నాడు. అండ్ అప్పటికే వీక్ గా ఉన్న జుంకో ఫైట్ చేయలేకపోయింది. ఇతను పోలీసులతో బై మిస్టేక్ వచ్చింది అని చెప్పి కట్ చేసేశాడు. అయితే ఇలా చేసింది అని చెప్పి ఆ మిగతా ముగ్గురిని కూడా లేపి జుంకో కాళ్ళ మీద లైటర్ లో లిక్విడ్ ఉంటది కదా, ఆ నాఫ్తా లిక్విడ్ ని ఆమె కాళ్ళ మీద పోసి వాటిని అంటించేశారు. అండ్ ఒక పక్కన మంటలు మండుతూ ఉండగానే ఆమెని బాటిల్స్ తో హింసించడం స్టార్ట్ చేశారు. అండ్ కింద పడేసి కొడుతున్నారు. ఆమె వాళ్ళని బ్రతిమాలుతుంది ప్లీజ్ చంపేయండి అని. కానీ వాళ్ళు కనీసం జాలి చూపించకుండా నాటకాలు ఆడుతుంది అని చెప్పి ఇంకా గట్టిగా కొట్టి నడవలేకపోతున్న జుంకోని తీసుకుని పైన బాల్కనీలో మంచులో కట్టేసి దాని తర్వాత ప్రతి రోజు కూడా ఆ మంచులోనే అక్కడ వదిలేసేవాళ్ళు. ఈ
దెబ్బలకి అండ్ వాళ్ళు సరిగ్గా ఫుడ్ పెట్టకుండా తినకూడనివి తినిపిస్తున్నారు. సో ఆమె ఫేస్ అంతా కూడా అదొక రకంగా అయిపోయింది. ఆ కాలిన ప్లేసెస్ అండ్ దెబ్బల నుండి లిక్విడ్స్ రావడం స్టార్ట్ అయింది. అప్పటి వరకు కనీసం 2 కాళ్ళ మీద నిల్చున్న జుంకో ఇప్పుడు కనీసం నిలబడలేక ఎక్కడికైనా వెళ్ళాలి అంటే పాక్కుంటూ వెళ్తుంది. అండ్ ఆమె బాడీ కూడా ఇప్పుడు వాళ్ళకి నచ్చట్లేదు. దాంతో వాళ్ళు ఇప్పుడు ఇంకో 19 ఏళ్ల అమ్మాయిని ఎత్తుకెళ్లి ఆమెని కొన్ని రోజులు వాడుకుని వదిలేశారు. యాక్చువల్లీ జుంకో వాళ్ళ ఫస్ట్ విక్టిమ్ కాదు అండ్ లాస్ట్ విక్టిమ్ కూడా కాదు. వాళ్ళు చాలా సార్లు ఇలా చేశారు. కానీ ఇంతలా ఒక అమ్మాయిని ఇన్ని రోజులు పెట్టుకుని మాత్రం ఇలా నరకం చూపించలేదు. అయితే కరెక్ట్ గా జాన్ 4th 1989 ఈ హిరోషి మాజాంగానే ఒక ఆటలో డబ్బులు పోగొట్టుకుని ఇంటికి వచ్చి ఆ కోపమంతా కూడా జుంకో మీద చూపిస్తూ ఆమె ఫేస్ మీద లైటర్ లిక్విడ్ ని పోసి కాల్చేసి మండుతూ ఉండగానే ఆమెని విపరీతంగా కొడుతూ ఆమె తలని ఫ్లోర్ మీద పెట్టి దాని పైన దూకుతూ ఎంత ఘోరంగా చేశాడు అంటే ఆమె కళ్ళు తిరిగి పడిపోయింది. అయినా కానీ ఆగకుండా కొట్టి అలసిపోయి వెళ్ళిపోయాడు. నెక్స్ట్ డే మినాటో వాళ్ళ బ్రదర్ మినాటోకి కాల్ చేసి జుంకో చనిపోయింది అని చెప్పాడు. దాంతో ఎక్కడ వాళ్ళు చేసింది బయటకు వస్తుందేమో అని చెప్పి ఆమెను ఒక బ్లాంకెట్ లో చుట్టి ఒక మెటల్ డ్రమ్ లో వేసి కాంక్రీట్ నింపి పడేశారు. ఇది జరిగిన 10 days కి హిరోషిని అండ్ జోయిని అరెస్ట్ చేశారు పోలీసులు. వాళ్ళిద్దరిని ఇంట్రాగేట్ చేస్తున్నప్పుడు జోయి ఏంటంటే ఆల్రెడీ హిరోషి మొత్తం చెప్పేసి ఉంటాడు అని చెప్పి ఇతను జుంకో హత్య గురించి మొత్తం కూడా చెప్పేశాడు. ఆమెను ఏం చేశారు, ఎక్కడ పడేశారు అని చెప్పి పోలీసులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఎందుకంటే యాక్చువల్ గా పోలీసులు వీళ్ళని అరెస్ట్ చేసింది 1988 డిసెంబర్ లో ఒక 19 ఏళ్ల అమ్మాయిని ఎత్తుకెళ్లారు అని చెప్పాను కదా, ఆ అమ్మాయి కేసు పెట్టింది. సో అందుకు వీళ్ళని అరెస్ట్ చేశారు. కానీ ఇప్పుడు అనుకోకుండా ఈ జుంకో విషయం తెలియడంతో మిగతా ఇద్దరిని కూడా కస్టడీలోకి తీసుకుని ప్రాపర్ గా ఇంటరోగేట్ చేస్తే వాళ్ళు చెప్పే ఒక్కో డీటెయిల్ కూడా అసలు మనుషులు ఇలా ఉంటారా అని చెప్పి మొత్తం జపాన్ షాక్ అయింది. అండ్ అందుకే ఇది చాలా పెద్ద సెన్సేషనల్ కేస్. ఇంతలా హింసించి చంపేసే మాన్స్టర్స్ కూడా ఉంటాయని చెప్పి జనాలకి తెలిసినడే అది. ఫైనలీ కోర్ట్ హిరోషికి 20 సంవత్సరాలు జైలు వేశారు అండ్ జోయికి 10 సంవత్సరాలు, మినాటోకి 6, యసుషికి 4 సంవత్సరాలు సెంటెన్స్ వేశారు. కాకపోతే నాకు ఈ కేసులో జస్టిస్ జరగలేదని అనిపిస్తుంది. ఎందుకంటే నేరస్తులైతే దొరికారు కానీ ఫస్ట్ ఈ 4గురికి పడిన శిక్ష చాలా తక్కువ అండ్ వాళ్ళు బయటకు వచ్చి క్రిమినల్స్ లాగానే ఉన్నారు ఇప్పుడు. సెకండ్, ఈ 4గురిని అట్లీస్ట్ పట్టుకుని బేసిక్ పనిష్మెంట్ అయినా ఇచ్చారు. కానీ మిగతా వాళ్ళ విషయం ఏంటి అంటే ఆ 100 మంది కూడా నిస్సహాయంగా ఉన్న ఒక ఆడపిల్లని మానభంగం చేశారు కదా, మరి వాళ్ళని ఎందుకు వదిలేశారు? వాళ్ళల్లో ఎందుకు ఒక్కరికి కూడా శిక్ష పడలేదు? కేవలం ఏజ్ తక్కువ అని వదిలేస్తే మరి జుంకో ఏజ్ కూడా తక్కువే కదా. మెయిన్లీ మినాటో వాళ్ళ పేరెంట్స్ కి కూడా ఎలాంటి పనిష్మెంట్ లేదు. ఇన్ఫాక్ట్ వాళ్ళ మదర్ అయితే మినాటో జైలుకి వెళ్ళాక జుంకో గ్రేవ్ దగ్గరికి వచ్చి ఆమెని తిట్టేదంట, ఆమె వల్లే తన కొడుకు జైల్లో ఉన్నాడు అని చెప్పి. ఎంత ఇల్లాజికల్ ఇది. మీరేమనుకుంటున్నారు? నేను చెప్పింది కరెక్ట్ అనుకుంటున్నారో లేదో కమెంట్స్ లో మీ ఒపీనియన్ చెప్పండి. అండ్ ఇలాంటి సిచ్యువేషన్ లో ఒకవేళ ఉంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా క్రిమినల్ మాటలు మాత్రం నమ్మకండి. వాళ్ళు వదిలేస్తామని చెప్తే అది నమ్మి వాళ్ళు చెప్పింది చేసి వాళ్ళు చెప్పిన ప్లేస్ కి మాత్రం వెళ్ళకండి. ఎందుకంటే వన్స్ అక్కడికి వెళ్తే మీరు బ్రతికి ఉంటారు అని గ్యారంటీ లేదు. అండ్ వాళ్ళ దగ్గర నుండి తప్పించుకోవడానికి ఇనీషియల్ గానే ట్రై చేయాలి, కుదిరితే వెంటనే ట్రై చేయాలి. ఎందుకంటే వాళ్ళు క్రిమినల్స్, వాళ్ళు మాట మీద ఎందుకు నిలబడతారు? ఫస్ట్లీ అలాంటి ఒక సిచ్యువేషన్ లో ఏ ఆడపిల్ల కూడా ఉండకూడదు అని కోరుకుంటున్నా. బట్ ఉంటే మాత్రం భయపడకుండా ఫైట్ చేయండి, తప్పించుకోవడానికి చూడండి. వాళ్ళు ఫ్యామిలీని చంపేస్తామని బెదిరించినా కూడా వన్స్ ఒక్కసారి మీరు వాళ్ళ దగ్గర నుండి బయటకు వచ్చాక పోలీసుల సపోర్ట్ ఉంటుంది అండ్ ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఉంటుంది. సో వాళ్ళ మాటలకి భయపడకండి. స్టే సేఫ్, బీ బ్రేవ్. వీడియోని ఇక్కడ వరకు చూశారు అంటే మీకు నచ్చిందని అనుకుంటున్నా. సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నా. అండ్ లైక్ చేసి కమెంట్ చేయడం మర్చిపోకండి. మీ సపోర్ట్ కి చాలా చాలా థ్యాంక్స్. ప్రతి ఒక్కరు కూడా ఇది మన ఛానల్ అనుకుని సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్స్ ఫర్ ద లవ్. అండ్ మీకు దగ్గరగా ఉండడానికి ఫస్ట్ వచ్చే 100 కమెంట్స్ కి ఖచ్చితంగా రిప్లై ఇస్తా. సో వెంటనే కమెంట్ చేసేయండి. అండ్ ఈ కేస్ కి సంబంధించిన ఒరిజినల్ ఇమేజెస్ అండ్ ఇక్కడ పెట్టకూడని లింక్స్ ఏమైనా ఉంటే అవి మన టెలిగ్రామ్ ఛానల్లో పెడతా. సో దాని లింక్ ని కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తా, చెక్ చేసి జాయిన్ అవ్వండి. అండ్ ఒకవేళ మీకు స్టాక్ మార్కెట్ అంటే ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకోవాలి అనుకుంటే నేను స్టాక్ మార్కెట్ మీద బుక్స్ రాశాను. అవి అమెజాన్ లో ఈ బుక్ అండ్ ఫిజికల్ బుక్ ఫార్మాట్స్ లో అవైలబుల్ గా ఉన్నాయి. లింక్స్ కింద కమెంట్స్ లో పిన్ చేసి పెట్టా, చెక్ చేసి నీడ్ ఉన్న వాళ్ళు తీసుకోండి. అండ్ ఇలాంటి వీడియోస్ నచ్చితే మన ఛానల్లో ఇంకా ఉన్నాయి, ఒక లుక్ వేయండి. మళ్ళీ కలుద్దాం ఇంకో కేసుతో.